ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. ఇర్మియా 33వ అధ్యాయము 22వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. ఆకాశ నక్షత్రములను లెక్కింప సఖ్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువులను ఎంచుటకు అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, వారు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేయుదును. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో నిన్ను నన్ను బలపరుస్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన దేవుణ్ణి హత్తుకున్నటువంటి వ్యక్తి, దేవుణ్ణి ఆరాధించేటటువంటి వ్యక్తి, దేవుణ్ణి పూజించేటువంటి వ్యక్తి, దేవుణ్ణి స్తుతించటము, దేవుణ్ణి అనుసరించి ఎల్లవేళలా ప్రతి సమస్య వచ్చినా దేవునికి చెప్పుకొని, దేవునికి మనవి చేసుకొని, దేవుని యొక్క సలహాలు పొందుకొని నడిచేటువంటి వ్యక్తి. దావీదు జీవితంలో మనము చూసినట్లయితే ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానము. ఆయన ఒంటరి జీవితంలో అడవిలో కూడా నివసించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయా, శ్రమలు వస్తున్నాయా? భయపడకు. దావీదు దేవుణ్ణి ఏ విధముగా హత్తుకొనున్నాడో, ఆయన దావీదు కష్టాలలో, శ్రమలలో, ఆయన ఒంటరి ప్రతి కష్టంలో కూడా దేవుణ్ణి హత్తుకున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచాడు. అనుకున్నటువంటి ప్రతి కష్టము దేవునితో చెప్పుకొని ఆయన దేవుని సలహాలను పొంది తన జీవితాన్ని కొనసాగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు నేను కూడా మన జీవితంలో కష్టాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనము కూడా దావీదులాగా దేవునిని హత్తుకొని, దేవుని ఆరాధించి, దేవుని ద్వారా మనము దేవుని పాదాలు పట్టుకొని మనము బ్రతుకుదాము. దేవుడు దావీదుని ఎంతగానో ఆశీర్వదించాడు. దేవుడు ఇచ్చే దీవెన చూసి మనుషులు ఆశ్చర్యపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుని దేవుడు దీవించినట్లుగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను దీవించటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నారు. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించమని అడుగుచున్నాను. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు, జీవాధిపతి, నీ కొందనాలు, మహోన్నతుడా, నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారయ్యా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నుంచి నా తండ్రి నీ యొక్క స్వర్తమానము ప్రకటన చేయుటకు అయా, నీ యొక్క ప్రార్థన వినుటకు ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ మీద నా తండ్రి నీ కృపను, నీ దయను, అయా నీ ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను. ఈ యొక్క వాగ్దానము నా తండ్రి ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితంలో నా తండ్రి వారు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుటకు, గొప్ప దీవెనను పొందుటకు, ఆయా లెక్కింపశక్యము కానటువంటి ఆయా విస్తరణ వారి జీవితంలో చూచుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. దేవా, ఎంతమంది యొక్క ఉదయకాల సమయంలో అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యాధుల చేత బాధపడుచున్నారో వారి వ్యాధుల నుంచి, రోగముల నుంచి నీ ప్రియ బిడ్డలకి స్వస్థతను కలగచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీరు వెళ్ళండి, తాకండి, వారిని ధైర్యపరచండి, వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను. ఆయా ఎంతమంది యొక్క ఉదయకాల సమయంలో ఆయా గర్భఫలము లేకుండా బాధపడుచున్నారో వారి యొక్క గర్భాన్ని ఆయా మీరు గర్భఫలమును దయచేయండి. దేవా, ఎంతమంది అజ్ఞానము చేత జ్ఞానము లేదని బాధపడుచున్నారో వారికి చక్కటి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యంగా నా తండ్రి, విద్యపరంగా, వ్యవసాయపరంగా, పరిచర్యపరంగా అన్ని కోణాలలో మీ బిడ్డలని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. దావీదుని ఏ విధముగా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించారో మా ప్రభువా, ఆ విధముగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయా మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. మా మీ ప్రియ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ
వేదనలో, ఏ నిరుత్సాహంలో, ఏ ఒంటరితనంలో నా తండ్రి ఏ వ్యాధుల చేత, బాధల చేత, రుగ్మతల చేత బాధపడుచున్నారో యేసు నామములో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో మీరు నాకు ఇచ్చిన అధికారముతో ఆయా వారిలో ఉన్న ప్రతి వ్యాధుల నుంచి విడుదల, ప్రతి సమస్యల నుంచి విడుదల, ప్రతి కన్నీటి నుంచి విడుదల, ప్రతి నా రోగము నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఎంతమంది సాతాను శక్తుల చేత, ఆయా మాంత్రిక శక్తుల చేత బాధపడుచున్నారో నా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాటిని బంధిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, నీ ప్రియ బిడ్డలకి కావలసిన దీవెన, రావాల్సినటువంటి దీవెన రానీకుండా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ శక్తిను యేసు నామములో బంధిస్తున్నాను. ఈ దినమున ఎవరు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాల మీద, వారి జీవితాల మీద, వారి మీద నీ యొక్క దీవెన, నీ యొక్క ఆశీర్వాదాలు పలుకుచున్నాం. మా ప్రభువా, వారిని దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. కృప కలిగినటువంటి తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారిలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. ఆయా వారిని నీ యొక్క ఆత్మ నడిపింపుతో నడిపించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా ప్రతి కన్నీటి బొట్టు నుంచి, ప్రతి కన్నీటి ద్వారాల నుంచి యేసు నామములో తండ్రి వారికి సంతోషకరమైన జీవితాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాను. దేవా, ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయుచుండగా ఆయా లెక్కింప సఖ్యము కానటువంటి ఆశీర్వాదము, విస్తరణ మీరు మా మీద దయచేయమని అడుగుచున్నానయా. మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన మీ సన్నిధానాన్ని చేర్చుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.